కథ కాదు జీవితం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జీ తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు 2011లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో మీ కష్టాలన్నీ కరిగిపోవాలి, మీకు సంతోషాలే మిగిలిపోవాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు మారం చేయడం, అప్పుడు తల్లిదండ్రులు వారికి కావాల్సింది తెచ్చి ఇవ్వటం, ఇవన్నీ మామూలుగా జరిగేదే. అయితే పెద్దయ్యాక అది కుదరదుగా. అప్పుడు అబద్ధాలైనా చెప్పి వారికి కావాల్సింది సాధించుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అబద్ధాన్ని నిజమని ఎదుటివారు నమ్మితే అప్పుడు ఏమవుతుంది ఈరోజు చూద్దాం. ఎల్లయ్య మంచి ఉద్యోగస్తుడు, తెలివితేటలు గల వ్యక్తి, ఏదైనా సాధించగలననే పట్టుదల గలవాడు. శ్రావ్య ఎల్లయ్య భార్య, తక్కువ చదువు, మిడిమిడి జ్ఞానం, సంసారం అంటే ఏమిటో తెలియని మనిషి. ఎల్లయ్య శ్రావ్యలు మేనత్త మేనమామ బిడ్డలు. వీరిద్దరికీ ఒక పాప. బాలరాజు శ్రావ్య తండ్రి కొంచెం స్వార్థపరుడు. తన వ్యాపారం కోసం అల్లుడు ఎల్లయ్య దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. అక్కడే బాలరాజు తప్పు చేసినట్లయింది. కూతురి సంసారం 3 ముక్కలైంది. ఎల్లయ్య శ్రావ్యలు విడిపోయారు. పాప ఒంటరిదైంది. బాలరాజు ఏమీ చేయలేని పరిస్థితిలో బతుకు జట్కా బండికి వచ్చాడు. బతుకు జట్కా బండి ఈ ముగ్గురికి ఎటువంటి పరిష్కార మార్గాన్ని చూపించింది మీరే చూడండి. నీ పేరేంటమ్మా? శ్రావ్య అండి. శ్రావ్య. శ్రావ్య. మీ తల్లిదండ్రులా? మా తల్లి, మా ఫాదర్. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? మా ఆయన వేరే అమ్మాయితోటి ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. పెళ్ళై ఎంతకాలం అయింది? 4 years అవుతుంది మేడం. 4 years. అరేంజ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎలా పరిచయం అవుతుంది నీకు? మేన బావనే మేడం. అయితే నేను చదువుకుంటున్నప్పుడు సినిమాకి అని తీసుకెళ్లారు. మా అక్క, మా బావ, మా ఆయన, 3 కలిసి సినిమాకి తీసుకెళ్లి అట్లా పరిచయం చేపించి ఇట్లా మ్యారేజ్ చేశారు. మా ఫాదర్ వారు ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకపోతే మా పెద్ద అత్తయ్య వాళ్ళతో, ఎందుకని ఒప్పుకోలేదు? వేరే అమ్మాయి, ఇంత ముందుకు వేరే అమ్మాయిని తీసుకెళ్లాడు మేడం. తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నాడు. అతనికి ఆల్రెడీ పెళ్ళైంది? ఆల్రెడీ పెళ్ళైంది. ఆల్రెడీ పెళ్ళై మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పేసి మా ఫాదర్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి ఏమైంది ఇప్పుడు? ఆ అమ్మాయిని తీసేసి వేరే అబ్బాయితో వచ్చి పెళ్లి చేశారు మేడం. వేరే అబ్బాయితో అంటే విడాకులు ఇచ్చేసారు? విడాకులు ఇచ్చేసి వేరే అమ్మాయితో పెళ్లి చేశారు. నీకు ఈ విషయం ముందే తెలుసు? తెలుసు మేడం. నేను కూడా ఒప్పుకోలేదు. మా అక్క వాళ్ళు అవన్నీ చెప్పడం వల్ల, మాటలు చెప్పడం వల్ల నేను కొద్దిగా విన్నా మేడం. వినేసి వెళ్ళినందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మాకు ప్రాబ్లమ్స్ ఒక 3 months వరకు మంచిగా ఉన్నాం మేడం. 3 months వరకు మంచిగా ఉన్నాం. ప్రెగ్నెన్సీ వచ్చింది, బాబు పుట్టాడు. బాబు ప్రెగ్నెన్సీ వచ్చినాక మా ఆయన ఏం చేశాడు, ఊకే ప్రెగ్నెన్సీ తీపిచ్చుకో అని తీపిచ్చుకున్నాడు. ఎందువల్ల? వేరే అమ్మాయితో అంతకుముందుకు ఉన్నట్టుంది, నాకు చెప్పలేదు. మ్యారేజ్ అయినాక ఇక తీపిచ్చుకోమని చెప్తుంటే నేను తీపిచ్చుకోనని మా మమ్మీకి మా డాడీకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ చూపించారు. హాస్పిటల్ చూపించినాక 4 months అయినాక టాబ్లెట్ తెచ్చేస్తుంటే మా అత్తయ్య చెప్తే మా అత్తయ్య అన్నది వేసుకో, ఏమైతే ఇప్పుడేనా అని చెప్పేసి మా అత్తయ్య కూడా టాబ్లెట్స్ వేయించింది. వేపిస్తే నేను వేసుకోలేదు మేడం. వేసుకోకపోతే ఇక కడుపులో తన్నడం, హింసించడం బాగా జరిగినాయి మేడం. ఇట్లా కొట్టిండు, గుక్క కొడుతుంటే బాబు చనిపోయింది. కడుపులే చనిపోయినాక హాస్పిటల్ తీసుకెళ్ళి కడుపులనే చనిపోయాను. చనిపోయినాక హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ చేసి బాబుని తీసేసారు మేడం. తీసేసినాక ఒక నెల వరకు మంచిగా ఉన్నాయి మేడం. ఆ నుంచి ఇట్లనే హింసలు పెడుతూ ఊకే కొడుతూ మా అత్త, మా బావ, మా ఆయన 3 హింసలు పెడుతూ ఊకే కొడుతున్నారు మేడం. కొడుతుంటే మా డాడీ వాళ్ళకి చెప్తే మా డాడీ వాళ్ళు వచ్చి అడిగారు. అడిగితే కూడా అక్కడికి సమాధానం చెప్పుడు మళ్ళీ ఎప్పటిలాగానే ఆ అమ్మాయిని ఇంటి తోలుక రావడము అన్ని చేయడం చేసిరు మేడం. చేస్తుంటే ఇక మళ్ళీ మా చిన్న కడుపులో పడ్డాడు, మా బుజ్జి. మా కడుపులో పడంగానే మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ టాబ్లెట్ తెచ్చింది మేడం. ఇంకా అస్సలు టాబ్లెట్ తెస్తే వేసుకోమని చెప్పాను. నేను వేసుకోలేదు. అంటే నీతో కలిసి కాపురం చేస్తున్నాడు కానీ పిల్లల్ని కనొద్దని చెప్తున్నాడు. అది తెలియదు మేడం ఎందువలన. నువ్వు అడిగి ఉండొచ్చు కదా. అడిగితే కొట్టడం మేడం, కొట్టడం, చెప్పడం, చోట అన్ని నలిసి అన్ని చేయడం మేడం. అట్లా జరుగుతుంటే మా అత్తయ్య కూడా చెప్పిన టాబ్లెట్స్ వేస్తుండ్రు ఇట్లా అని చెప్తే వేసుకో ఇప్పుడే నానికి ఊకే తిడుతుంది మా అత్తయ్య కూడా. మా అత్త, మా బావ వాళ్ళు కూడా ఊకే తిడుతున్నారు మేడం. తిడుతుంటే ఏం చేసినాం, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయి ఉన్నాను మేడం. ఉన్నాక మా ఆయన కూడా వచ్చాడు. వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటిని 6 నెలల వరకు ఉన్నాం మేడం. ప్రెగ్నెన్సీ 6 నెలల వరకు వచ్చే వరకు అక్కడనే ఉన్నాం. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి వేరే రూమ్కి భువనగిరికి వెళ్దామన్నాం. భువనగిరికి వెళ్ళినాక అక్కడ మా పాప పుట్టే వరకు మంచిగా ఉన్నాం. మా పాప పుట్టించి ఇక అమ్మాయిని ఇంటికి తీసుకురావడము, ఇంట్లోనే ఉంచడము,
చేసింది మేడం. అయితే ఇక మేడం అని చెప్పిన షోరూంలో చేస్తాడు మేడం ఈయన. ఆమె మేడం అని చెప్పినప్పుడు పాలపేట తెస్తాన లోపే ఇక డోర్లు పెట్టి ఉండడం మేడం. అయితే నేను చేసిన డోర్ తీయమని డోర్ కొట్టినంత మాత్రమే నువ్వు డోర్ కొడతావు అది దాన్ని మా అన్ని గలీజ్ బూతులు తిట్టు కూడా కొట్టేది మేడం. ఆ తర్వాత ఏం చేసావు నువ్వు? మా అక్కయ్య వాళ్ళని పిలిపించి మాట్లాడిపిస్తే అంతవరకు ఓకే అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పారు మేడం. ఆ రెండో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పారు. మరి ఆ తర్వాత నువ్వు కలవలేదా? కలవలేదు మేడం. ఒకనాడు పంచాయితే తీసుకెళ్ళినాక ఉన్నాం 2-3 రోజులు ఉన్నాక ఇక అట్లనే నైట్ పూట రావడం జరిగింది. ఇక నైట్ పూట వచ్చి గీటా తేడాక పోతున్నావు అంటే నీకేంది నువ్వేం నన్ను అవసరమే అడిగేది లేదని ఇక ఊకే కొడుతుంది మేడం. మా అత్త కూడా పట్టించుకోకపోయే నోట్ల బట్ట పెట్టి కొట్టడం జుట్టుని ఇట్లా ఊరి తీయడం అట్లా చేసిరు మేడం. దొంగ రాత్రి 3 గంటల దాకా కొట్టిరు మేడం. ఇక కొడుతుంటే తెల్లారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి తోలిచ్చిపోయారు మేడం వాళ్ళు. ఇక తోలిచ్చి మళ్ళీ ఇక ఇంటికి ఇక మళ్ళీ రాలేదు. ఒకసారి వచ్చిరు మేడం. ఒకసారి వచ్చి మా పాపని నేను అనాథాశ్రమాలు వేసుకుంటా నువ్వు ఎవరికన్నా ఎవరన్నారు? మా ఆయన అన్నాడు మేడం. ఎవరికన్నా నువ్వు నా బిడ్డ నాకు ఇచ్చేయని గుంజుకోనికే వచ్చింది మేడం. వస్తే మా బిడ్డ నీయలేదు మేడం. ఇక అంటే నాకు అర్థం కావట్లేదు, బిడ్డను అసలు వద్దు కనద్దన్న మనిషి మళ్ళీ బిడ్డను నాకు ఇచ్చేసి ఆయన ఎందుకు వచ్చాడు? నాకు ఈ అనాథాశ్రమాలు వేసుకుంటాను అంటున్నాడు. నీ దగ్గర కూడా ఉండకూడదట్నా? నేనే వద్దంట మేడం అసలు ఆయనకి. ఇది కథ కాదు జీవితం.